ఎట్లున్నారు? అంత సూపరే కదా. ఇలా మీకోసం మస్తు ముచ్చట్లు పట్టుకొచ్చిన దమ్మని చెప్పుకుందామా? చలో పండ్రి. ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించు ధూమ్ ధామ్ ముచ్చట. ఇక ముచ్చట్లు షురు. రెండు మాటలు అడుగుతా. మన సీఎం రేవంత్ సారు రియల్ సీఎమ్మా లేకుంటే రియల్ ఎస్టేట్ సీఎమ్మా? మనల్ని పాలించేది రేవంత్ సారా లేకుంటే ఆంధ్ర నుంచి చంద్రాల్ సారా? ఏడాదిన్నర సంధి మన తెలంగాణలో నడుస్తున్న కథ చూస్తుంటే గిట్లనే అనిపిస్తుంది. మరి నాకనే కాదు చాలా మంది గిట్లనే చెప్పుకుంటురు. అరే ఏందోలా ఊ అంటే మన రేవంత్ సారు భూముల మీద పడతాడు, అసలు గంత ఆపచ్చు ఎందుకు కావచ్చు? అరే ఒకటి తప్పితే ఒకటి, ఒక ఊరు తప్పితే ఇంకో ఊరు. ఆగో చూడురు మీరే. నిజం చెప్తున్నా, వెనకట చంద్రాల్ సారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మన తెలంగాణ భూములు ఎట్లా మింగిరోళ్ళ వాళ్ళ రాష్ట్ర పొలకే ఇచ్చుకున్నాడు కదా. హైదరాబాద్ భూములన్నీ వాళ్ళ పాలు చేసుకున్నారు. పెద్ద భూ కుంభకోణం చేసిండని లోకమంతా కోడే కూసింది. ఇక ఇప్పుడు సారు వారి శిష్యులు రేవంత్ సారు మన కాడ ముఖ్యమంత్రి అయిపోయాయి. ఇక గురువు చూయించిన తొవ్వల్లే ఈ ప్రియమైన శిష్యుడు నడుస్తాడు. ఇక గిట్లనే అంటున్నారు మరి రేవంత్ సారు వారి భూముల పంచాలు చూస్తుంటే. ఒకటా రెండా, ఒకటి తప్పుతో ఒకటి, ఒకటి తప్పుతో ఇంకోటి. ఏంటిది? సెంటర్ యూనివర్సిటీ భూములను గుంజుకునేందుకు రాత్రికి రాత్రి బుల్డోజర్లు ఎట్లా లేచినాయో చూసినాం మనం. పాపం జీవాలు అయితే గిరగిర కొట్టుకున్నాయి. అటెనక సుప్రీంకోర్టు 4 జోకే వరకల్లా సప్పు చేయకున్నారు. ఇక లగచర్ల భూముల లడాయి మీకు కూడా ఎరుకునేదే నాయే. మా భూములు మాకే అని మరలబడ్డ రైతులను రాత్రికి రాత్రి జైళ్ళల్లో నొక్కిరు. వీళ్ళ కొట్లాట ఢిల్లీ దాకా పోయింది. ఇక దిలావర్పూర్లో ఇథనాల్ ఫ్యాక్టరీ కంపెనీ కోసం భూములు గుంజుకునే కుట్రేషన్ నడిచింది. బీఆర్ఎస్ పోరాటంతో అది ఇప్పటి మందం ఆపిర్రు. ఇట్లా చెప్పుకుంటా పోతే భూములను మింగేదందుకు, ఇంకెవరికో కట్టబట్టేదందుకు ఎన్నో కుట్రలు నడిచినాయి. ఇక ఇప్పుడు మళ్ళా గదే కథ, గదే కుట్రేషన్. ఫార్మసిటీ భూముల సంగతి తీసుకురాదు. చేపాటి లీడర్లు కళ్ళ ముందే ఈ భూములను మింగేస్తున్నా. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాలలో ఫార్మసిటీ కోసం బీఆర్ఎస్ సర్కారు ముంగడబడ్డది. 14 ఎకరాల భూములు కూడా తీసి దగ్గర పెట్టింది. ఆ భూములు ఇచ్చిన రైతులకు నష్టపరిహారం కూడా కట్టించింది. ఇంటి జాగలు కూడా మంజూరు చేసింది. అయితే అప్పుడే అసెంబ్లీ ఎలక్షన్లు వచ్చినాయి. ఆ భూములు జాగలను వాళ్ళ చేతిలో పెట్టే కార్యం ఆగిపోయింది. కథమిగా ఇక ఇప్పుడు చేపాట వచ్చింది కదా, ఈ భూములను మళ్ళా గుంజుకుంటారు చేపాటోళ్ళు. అగ్వ ధరకే తీసుకుంటారట. మరి ఏవి ఎవరి కోసం అన్నట్టు? ఓ దిక్కు రేవంత్ సార్ వారు భూముల మీద గిట్ల పడుతుంటే ఈ కడప కాంగ్రెస్ లీడర్ లూకుంటారా? ఇక ఇష్టం వచ్చినట్టు భూముల మీద ఎగబడుతురట. కబ్జాలు, అక్రమ మైనింగ్లు, కమిషన్లు దండుకుంటూ గిదే కథ. అంతెందుకు కడియం శ్రీహరి సార్ వారిని తీసుకురాదు. సారు వారి కబ్జా టాలెంట్ ఎట్లున్నదో ఆ పార్టీలో ఉన్న కొండా మురళి సారే బయట పెట్టిండు. ధర్మసాగర్ మండలంలో ఉన్న ఇన్పరాతి గుట్టలలో ఉన్న అడవులను కడియం సార్ బినామీలే పోతం చేస్తున్నట. ఎటు చూసిన భూములు మాయం చేసుడు, ఎవరంటే ఈ కంపెనీ ఆ కంపెనీ అని మత్పరించుడు, ఇదే కథ నడుతుందని గరమైతురు. పాలంటేనే బలం, సంపూర్ణ ఆరోగ్యం అని చిన్నప్పటి సందే చదువుకున్నాం కదా. చాయ్ తాగే అలవాటు లేనోళ్ళు కూడా పాలు దాగవలసిందే. పాలు దాగబుద్ధి కాకుంటే అందులో కమస్కం బూస్టో, హార్లిక్సో లేకుంటే ఇంకేదన్నా చాక్లెట్ పొడో కలుపుకొని తాగుతారు. ఎందుకు? ఆరోగ్యంగా ఉండేదందుకు, మన పానం మంచిగా ఉండేదందుకు. అంతెందుకు, నేను కూడా దినం పాల ప్యాకెట్ వేయించుకుంటా మా ఇంట్లో. మరి ఆరోగ్యం కోసం పాలు కొంటే మనల్ని అవే పాలతో చంపేటోళ్ళను ఏమనాలి మీరే చెప్పురి. పాలు పోసి మరి బీమాలు తీసుకొచ్చి దావకాళ్ళను పంపేటోళ్ళను ఇంకేం చేయాలి? ఏం చేయాలనో మీరే చేయరు దయచేసి. అగో పాల క్యాన్లు చూడురిగా. ఇంకేంది, ఇంటింటికి పాలు పోయేదందుకు రెడీగా ఉన్నాడు కావచ్చు. ఆయన ఎందుకు డిస్టర్బ్ చేస్తానులనేరు. పాలు పోసేదందుకు కాదు, పాలతోని మందిని చంపేదందుకు బయలుదేరుతుండ అనుకోవాలి. ఇవన్నీ డూప్లికేట్ పాలు. యాదాద్రి భువనగిరి జిల్లా పోషంపల్లిలా ఇగో డూప్లికేట్ పాలను తయారు చేసే ముఠా మోపైందోళ్ళ
దిక్మల్ల కెమికల్ కలిపి ఇంటింటికి పోయి పాలు అమ్ముతురు. ఏందిది, పాలంటే చిన్నపిల్లలు కూడా తాగుతారు. పైసల కోసం వాళ్ళ పానాలతో ఆడుకునుడేంది? కమాయించడానికి ఇంకో తొవ్వనే దొరకలేదు ఆ కంతిరోళ్లకు. వాళ్ళ దౌడల దగ్గర వాడ ఈ ఇసంతోని పాలను తయారు చేస్తున్న రఘు అనేటోని పోలీసులు దొరకబట్టిరు. ఈయన వెనక ఎవరెవరు ఉన్నారు, ఎన్ని ఊర్లలో ఈ పాలను పంచుతురు, ఏంది కథ, గవన్నీ ఎంక్వైరీ చేస్తారు. లాస్ట్కు పాలను కూడా కల్తీ ఏవట్టే. వీళ్ళని ఏం చేయాలల్లా మీరే చెప్పుర్రి. నిజంగా ఈ నడుమ విమానం అన్న పేరింటనే చిన్నపాటి భయం అవుతుంది కదా నోళ్ళ. విమానం కాదు కదా, ఎయిర్పోర్ట్కి పోతున్న వాళ్ళని చూస్తుంటేనే నాకు పాపం అనిపిస్తుంది. అయ్యో ఆ దేవుడు వాళ్ళకి ఏం ఆపతి రావద్దు, మంచిగా విమానంలో పోవాలి, క్షేమంగా పోయి లాభంగా రావాలని మనసులో మొక్కుకోవాల్సి వస్తుంది. కానీ ఈ నడుమ విమానాల కథ గట్లుంటుంది. మరి గట్లనే కాదు, ఈ విమానాలలో టికెట్ లేకుండా కూడా పోతున్నారు ప్యాసింజర్లు. అరే అవంటే అది కూడా ఉత్తపచ్చి ప్యాసింజర్ కాదు, సెలబ్రిటీ ప్యాసింజరు దొంగ విమానం ఎక్కింది. మరి ఎవలా సెలబ్రిటీ, ఏందా కథ, అరుచుకుందాం నాన్న. ఫస్ట్ విమానం సంగతి చూద్దాం. అగో కనబడ్డదా పామే, అగో ఇట్లా చూస్తాందో చూడు. విమానంలో గిర్ర తిరుగుదామని అనుకున్నది. ఏ దేశం నుంచి ఏ దేశానికి పోతావే పాము నువ్వు? ఏదన్నా నాగలోకానికి పోతావా, యమలోకానికి పోతావా? అయితే ఇది ఆస్ట్రేలియా విమానం. ఎయిర్పోర్ట్ నుంచి వేరే పట్టణానికి పోయేందుకు స్టార్ట్ అయింది. ప్యాసింజర్లు గీసంజర్లు కూడా ఎక్కి కూర్చున్నారు. ఇక మీదికి ఎగురుతుందనగానే ఇగో ఈ పాము కనబడ్డది. మంచిగా మూలకు జాక్కున్నదట. ఇక అంతనే పాములు పట్టేటైనా విడిపించగచ్చారు. ఆయన ఇట్లా ఉపాయంతో దొరకబట్టిండు. అమ్మయ్యా దొరికింది. అగర్సే ఈ పాము కూడా ఈ ప్యాసింజర్లతో విమానంలో ప్రయాణం చేస్తే ఎట్లుండు కావచ్చు. మొగల మీదకి పోయినాక అది అటు అటు తిరిగితే పరిస్థితి ఏందన్నట్టు వామ్మో తలుసుకుంటా అంటేనే చల్లటి చెమటలు వస్తున్నాయి. ఆ విమానం కథ గట్లున్నదా? ఇగో ఇప్పుడు ఇంకో విమానం చూడురి. ఇది మన విమానమే, పూణే నుంచి గోవాకు పోతుంది. దాని కిటికీ ఊసిపోయిందోలా. అది చూడు ఊసిపోయిన కిటికీ ఎట్లా కనబడుతుందో. బస్సులే కదా కిటికీలు ఊసిపోయినట్టు సగం ఇరిగినట్టు విమానం కిటికీలు కూడా గిట్లా అయిపోయినాయి. ఇక చెప్పురి, విమానం ఎక్కేటోళ్ళని వీళ్ళు ఎట్లా చూసుకుంటుర్రో. ఎంత గాలిలో ప్రయాణం చేస్తే మాత్రం పానాలు కూడా గాలిని ఇడిచిపెడతారా, విమానాలను గాలికి ఇడిచిపెడతారా? అయితే మన రేవంత్ సార్ ఏమంటాడోళ్ళ, కేసీఆర్ సార్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా, సార్ జిగరే ఉండకుండా చేస్తా అని అంటాడు కదా. అంటాడేంది, మైకు పడితే సార్ గదే మాట అంటాడు. కేసీఆర్ సార్ ఆనవాళ్ళు లేకుండా చేసుడంటే ప్రపంచ పటంలో తెలంగాణనే లేకుండా చేయాలి. తెలంగాణలో ఎక్కడన్నావో కేసీఆర్ సార్ ఆనవాళ్ళే కనబడతాయి. నేనేదో సార్ మీద అభిమానంతో ఈ మాట అంటలేను, ఉన్న ముచ్చటనే చెప్తాను మీకు. అంతెందుకు, సారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వ్యవసాయం మన కాడ ఎట్లుండే, ఇప్పుడు ఎట్లున్నది? రైతులు ఏ తీర్ల రాజులు లెక్కున్నారు, ఇప్పుడు ఎట్లా రోడ్డు మీద పడ్డారు? సరే గవన్ని ఇప్పుడు నేను వర్షంబడి చెప్పగాని, ఒక రైతు కేసీఆర్ సార్ అంటే ఏందో లోకానికి చూయించిండు, మీరు కూడా చూడాలి. మరి ఈ రైతే నేను చెప్పింది మైబాద్ జిల్లా బయారం మండలం కస్తూరి నగర్లు ఉంటాడు, పేరు రవి. వ్యవసాయం పనులు షురువు చేసే ముందు ఏం చేసిండో చూడాలి మీరు. నేను ఎప్పుడో సాగు చేస్తున్న భూములకు కేసీఆర్ గారే పట్టాలు ఇచ్చారు. నాకు రైతు బంధు పడడానికి కారణం కేసీఆర్ కాబట్టి కేసీఆర్ పేరు రాసిన తర్వాతనే నారబోయడం జరిగింది. పదవి ఉన్నా లేకపోయినా కేసీఆర్ ఎప్పుడు రైతు గుండెల్లో ఉంటారు. జై తెలంగాణ, జై కేసీఆర్ బాపు. సుశిరా, కేసీఆర్ సార్ పేరు వరి నారగా పోసి పనులు స్టార్ట్ చేస్తుండు. ఇగో ఇది రైతుల గుండెలా కేసీఆర్ సార్కున్న జాగా. ఈయన ఒక్కడనే కాదు, దినాం కేసీఆర్ సార్ను తలుసుకొని రైతు లేడు. సారు ముఖ్యమంత్రి ఉంటే గిట్లుండకపోవు, మనం గిట్ల కాకపో అని చెప్పుకుంటూనే ఉన్నారు. ఇక ఆనవాళ్ళు లేకుండా చేస్తా అన్నోళ్లకు ఈ రైతులే కళ్ళు తెరిపించిర్రు, ఆనవాళ్ళు గీసి మరి చూయిస్తుర్రు. అన్నట్టు పార్కులలోకి పోయినప్పుడు ఉయ్యాలలు అవి ఉంటాయి కదా నొల్ల. మొన్న కూడా నేను ఊగిన ఉయ్యాల. అన్నట్టు ఉయ్యాలంటే
అటు ఇటు ఊగేటి కావు, మనల్ని కూసోబెట్టుకొని గిర్ర గిర్ర తిప్పే వాటి గురించి చెప్తాన్నా. నాకైతే కళ్ళు తిరుగుతాయి వాళ్ళ, అందుకే మా నాయనని పట్టుకొని అసొంటి వాటిలో కూసుంటా. అది గిర్ర గిర్ర తిరిగినంతసేపు భయమే అవుతుంది, మనల్ని ఇట్లా దింపినాక నవ్వుతుంది. అంటే భయపడేదందుకు పైసలు ఇచ్చి మరి భయపడతాం, అదో ఆనందం అన్నట్టు. సరే, ఈ ఆనందాలు సంతోషాల సంగతి పక్కకు పెడితే గిట్లనే ఒక ఉయ్యాలల్లా మస్తు పెద్దది గిర్ర గిర్ర తిప్పుకుంటా 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 నడుమిట్లనే ఆగిపోయింది. ఆ టైంకి ఏమైందో మీరు చూడాలి, సుషేరి. గిదే గా పెద్ద ఉయ్యాల, రోలర్ కోస్టర్ అని పిలుస్తారు, మరి తెలుగులో ఏమంటారో నాకు తెలియదు. అంతా ఫరెన్ వాళ్ళే కదా ఈ ఆటలు. సరే, ఏదో చెప్పబోయి ఇంకేదో చెప్తున్నా. ఇది మీదికి పట్టుకపోయి గిర్ర గిర్ర తిప్పుతుంది. అలా కూర్చున్న వాళ్ళు ఓ అని ఒర్రుకుంటా నవ్వుకుంటా ఏడ్చుకుంటా భయపడుకుంటా సంబర పడుకుంటా ఇట్లా ఇవన్నీ నవరసాలు ఒకటేసారి తెచ్చుకుంటారు. అయితే ఒక రోలర్ కోస్టర్ తిరుక్కుంటా తిరుక్కుంటా అగు మీద అయిపోయింది. ఇక చూడాలన్న కూసున్నోళ్ళ కథ, వాళ్ళు మీదికెళ్ళి కిందికి చూస్తుంటే కండ్లు తిరుగుడు చక్కెర వచ్చినట్టు అవుడు. ఇక మా పని అయిపోయిందిరా, ఇక భూమి మీద నూకలు రొట్టెలు పిజ్జాలు బాకీలు ఇవ్వరా అని అనుకున్నారట. కాదా మరి, ఇక దాన్ని తీయడానికి ఒక తిప్పల పడ్డరా. లాస్ట్కి ఒక గంట సేపు అయినాక ఒక్కొక్కరిని నెమ్మదిగా దింపిరు. ఇక వీళ్ళు జిందగిలకి సోంటి రోలర్ కోస్టర్లు ఉయ్యాళ్ళు ఎక్కడెక్కడగా అవ్వచ్చు కదా. అయితే చేపలు పట్టుడు కొంతమందికి కాయిష్ ఉంటుంది కదా నొల్ల, అంతెందుకు చిన్నప్పుడు నేను కూడా మా అన్నలతో కలిసి చేపలు పట్టేందుకు వాగు కాడికి పోయేదాన్ని. ఇరబెట్టి ఇట్లా గుంజితే చిన్న చిన్న చేపలు పడేటి, వాటిని ఇట్లా కవర్లలో పెట్టుకొని వచ్చేటోళ్ళం. అదో ఆట అన్నట్టు మాకు. అయితే ఆంధ్రాలో మనుషులు చేపలను పట్టుడు కాదు, ఒక చేపనే మనిషిని గుంజుకపోయింది నీళ్ళలకు. అరే అవంటే చేపనే పట్టుకపోయింది, ఇంకా దొరకలే. మరి అదేం చేప గట్లెందుకు చేసింది, పారాటికెళ్ళి పోయేద్దాం. ఇదైతే నాకు గమ్మత్తే అనిపించింది, చిత్రంగా అనిపించింది. కాదు, చేపను మనిషి గుంజంగిన కానీ మనిషినే చేప గుంజుక ఓడేందోలా. ఆగో పాపం ఈ పిల్లగాన్ని ఒక పెద్ద చేప నీళ్ళలా గుంజుకపోయింది. ఈయన ఆంధ్ర పిల్లగాడు అనక పెళ్ళట. వానలు పడుతున్నాయి కదా, ఇక చేపలు పట్టేందుకు సముద్రంలోకి పోయిండు, గాలం వేసిండు. ఆ గాలానికి 100 కిలోల చేప తాకింది. ఇంకేంది, లక్షాధికారం అయిపోయినట్టే. పెద్ద చేప నాకే చిక్కిందని సంబరపడ్డాడోళ్ళ. అట్లా సంబర పడుకుంటేనే బోట్లకు గుంజుడు పెట్టిండు. కానీ ఆ చేపకు ఈయనకంటే బలం బాగున్నది, అదే ఈయనను నీళ్ళలో గుంజుకపోయిందోళ్ళ. ఇప్పటిదాకా ఆ మనిషి జాడలేదు. మరి ఆ షాపీ పిల్లగాన్ని ఏం చేసింది, గుంజుకపోయి నడుమిట నిడిచిపెట్టిందా లేకుంటే దాని దోస్తుల కాడికి పట్టుకపోయిందా అదే తెలుస్తలేదు. కానీ మనిషిని చేప పట్టుకోవడేందో ఏం పాడో పోర్రి. అన్నా ఇంకో ముచ్చటున్నదా? ముచ్చటున్నది, టైం కూడా గొడగడియారం. ఇంకో 2 నిమిషాలు కూడా టైం ఉన్నది, చెప్పుకుందామే అన్న. అయితే ఇంకో ముచ్చటున్నదిలా, అది కూడా చూస్తే ఒక శుద్ధం అయిపోతుంది. పాని మరి చూసేద్దాం. నేనైతే టీవీ వెనకకు పోయి చెప్తా, మీరు చూసేరి. అన్నా నువ్వేసాయి. గిదేగా ముచ్చట, పెట్రోల్ ముచ్చట. మనం పెట్రోల్ కొట్టించుకుంటాం కదా, పై పనులు పెడతాడు. ఎంత కొడుతుండో ఆయనకే తెలవాలి, మనం కూడా నమ్మకంతో ఉంటాం. సరే, నమ్మకాల సంగతి పక్కకు పెడితే ఒక అన్న 500 రూపాయల పెట్రోల్ కొట్టించిండోలా. 400కి ఎంత పెట్రోల్ వస్తుందో ఎరికేనా? యొగ్గింత లీటర్ 1/2 లీటర్ కూడా లేదు దాంట్లో చూడు. అయి ఇది పాకిస్తానా ఆఫ్ఘనిస్తానా లేకుంటే వేరే దేశంలోనా అనుకునేరు. మన దేశంలోనే, మన పక్క రాష్ట్రంలో ఉన్న పెట్రోల్ బంకుల్ని. ఒక అన్న 400 పెట్రోల్ కొట్టమంటే బంక్ అయినా కొట్టిండట. కానీ ఎందుకో అని మనం కొట్టింది. గింత జల్దిన ఎట్లయితే దబ్బా అనుకుని ఒకసారి పెట్రోల్ ఎంత పడ్డదో చూద్దామని అనుకున్నాడు. బండిలో పోసిన పెట్రోల్ని బయటికి తీసిండు. చూస్తే గింత తెల్లింది. 1/2 లీటర్ కూడా ఉన్నదో లేదు. అంటే 400 రూపాయలకు 1/2 లీటర్ పెట్రోల్ పోసిండు అన్నట్టు మహానుభావుడు. ఏందోళ్ళ ఈ మోసాలు. మనమేమో నమ్మకంతో 100 పోయి 200 పోయి అనుకుంటుంటాం. మనల్ని అమాయక బలిచక్రవర్తులను చేసి వాళ్ళేమో గీ తమాషా చేస్తారు. ఏందో ఏం పాడొప్ప. చూడు, 400 రూపాయలు పెట్రోల్ పట్టిస్తే ఎంత వచ్చింది? 1/2 లీటర్ పెట్రోల్ వచ్చింది ఇంట్లో. 400 రూపాయలు పెట్రోల్ పట్టిస్తే 1/2 లీటర్ వచ్చింది. చూద్దురా, నువ్వే పట్టింది చూద్దురా.
ఏది గురువు ఏంది? నేను చూసుకోకుండా వెళ్ళిపోయి ఉంటాను. నీకు చూపించావు, 1/2 లీటర్ పెట్రోల్ వచ్చిందా లేదా చూద్దురా. రా, మాట్లాడేది కాదు. 400 కదా నువ్వు ఇచ్చావు, నువ్వు 400 కదా పట్టమన్నాను కదా. దాంట్లో ఎంత ఇచ్చింది? 1/2 లీటర్ వచ్చింది. ఎంత పట్టినట్ట? ఆయనతో మాట్లాడి ఈయనతో మాట్లాడని కాదు. నీకు 400 పట్టమన్నప్పుడు 1/2 లీటర్ ఏంది పట్టేది నువ్వు? దా చూడు, 1/2 లీటరు కరెక్ట్గా తీ, ఊపు బండి. ఇదిగో ఇదిగో, ఎంత ఇది? 400 రూపాయలు. ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించు ధూమ్ దా ముచ్చట గివల్ లాగ్యాల్టీ ధూమ్ దా ముచ్చట్లు మంచిగా కదా, మస్త్ అనిపించినాయి కదా. మళ్ళీ వచ్చినప్పుడు ఇంకనే మస్తు 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 ముచ్చట్లు అట్టుకొస్తా. అప్పటిదాకా ఏం చేస్తారు? చూస్తూనే ఉండాలి మళ్ళీ టీ న్యూస్. టాటా, బాయ్ బాయ్, నమస్తే.